అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? నేను మార్బుల్ మేస్త్రి. మార్బుల్ మేస్త్రి. ఎట్లా పనులన్నీ బాగానే జరుగుతుంటాయి ఇక్కడ? ఇక్కడ కాదు, నల్గొండలో చేస్తాం. నల్గొండలో? ఇక్కడ ఊరు మాత్రం ఇదే? ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడే. లాస్ట్ టైం ఓటు వేసారు కదా, ఇక్కడికి వచ్చేసారు. ఎలా ఉంది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇక్కడ? 5 ఏళ్ళు అట్లనే ఉంది అంతే, ఏం పెద్ద మార్పు ఏం రాలా. మరి ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? మరి మార్పు కావాలనుకుంటున్నారు జనాలు. అవునా? కానీ ఎంపీ వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ టీడీపీకి వచ్చారు కదా, మరి ఎంపీ పర్వాలా బాగానే చేస్తాడు, దానికి డౌట్ అదే అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్నేళ్ళు ఆయన గెలిపించారు కదా, ఈసారి మమ్మల్ని గెలిపించండి అంటున్నారు బ్రహ్మారెడ్డి గారు కానీ ఇప్పుడు ఎంపీ కృష్ణదేవరాయలు గారు కానీ. మేము ఇద్దరం కలిసి డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చేస్తారు వాళ్ళైతే. ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ కూడా ఏదో కడుతున్నారు. మార్పు గ్యారెంటీ జనాలు. ఏం చేస్తుంటారు మీరు? కేసీబీ సిమెంట్స్ మెకానిక్. ఎట్లా రోజువారి పనా లేకపోతే మామూలుగా నెల మొత్తం పనా? నెల మొత్తం పనా. ఎట్లుంది ఇక్కడ మాచర్ల ఊరు? టఫా? ఎలక్షన్స్ బాగా జరుగుతున్నాయా? ఎలక్షన్స్ అంటే టఫ్గా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? బ్రహ్మారెడ్డి. ఎందుకని? పథకాలు కొద్దిగా అందలేదు. మీకు పథకాలు ఏమి అందలేదు? మాకు అన్నీ కాదు కానీ మొత్తం అదే లేడీస్కి ఆసరా అని లాస్ట్లో వదిలాడు చూడు, పింఛన్లు వాళ్ళు బాధపడ్డారు. అదేలే. సో ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ గెలిచేది మాత్రం బ్రహ్మారెడ్డి గారే. ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలుస్తారు మరి? కృష్ణదేవరాయలు గారేనా? గ్యారంటీ గుద్దుకొని వస్తాడు ఆయన. అవునా? ఎందుకని? వీళ్ళిద్దరు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయన ఎందుకంటే ఒకటి చెప్తున్నానంటే శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు వైసీపీ ఎంపీ, ఆయన్ని గుంటూరు పశ్చిమకే వేశారు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఏమండి మేము ఆడుకొచ్చి ఏం చేసాము, మాకేం పథకాలు అందినాయి అది ఇది అని అడుగుతారండి, వాళ్ళ నోటి మీద మాట పోద్దండి, నాకు మాట పోకుండా ఉండాలంటే ఇట్లా ఉండాలి. సో ఈసారి అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ వాళ్ళిద్దరు గెలవబోతున్నారు. అయితే టీడీపీ కప్ప. ఓకే. ఏమండి మనం ఓటు హక్కు అన్నాం కదా, వైసీపీ మీద 300 200 ఇస్తారు, అది కాదు మనం పోయి ఓటు వేసేది. మనకి మంచి భవిష్యత్తు కావాలంటే నాయుడు గారు కావాలి. నాయుడు గారు అంతే. థ్యాంక్స్ అన్న. నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? పని రోజువారి పని. సొంతంగా అంటే ఒకళ్ళ కిందే మన సొంత కోరాలుగా. అదేలే. ఇక్కడ ఎట్లుందన్న మాచర్ల ఊరు? అంటే మిగతా వాళ్ళకి కానీ పనులకు కానీ? పనులు తక్కువేలే కానీ ఈ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పనులు బాగుండయి. ఓకే. ఆయన చూసి ఒక్కసారి అని వేసినాం. ఈడ మేము చేసిన కష్టాలు మొత్తం రేట్లు పెంచిపోయారు. కరెంటు బిల్లు 100 రూపాయలు వచ్చేది 500 600 వస్తుంది. ఆడ మళ్ళీ ఏమి లేదు, మళ్ళీ ఫ్యాను టీవీ అసలు వేసుకోపోయినా వస్తుంది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు 100 రూపాయలు మినిమం 150 రూపాయలు రేట్లు తగ్గినాయి. అప్పుడు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా 1800 ఇసుక, ఇప్పుడు 7000 8000. ఇప్పుడు కూడా మా ఇల్లు కట్టుకోలేకపోయారు, రేట్లు పెరిగేసరికి. కట్టుకోవాలి, మళ్ళీ ఎందుకు ఉండదు అస్తం ఎందుకు చెప్పాలి. కానీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకేదైనా ఆయన రాలేదనుకో చేసేది ఏమి లేదు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం వస్తుంది. ఇక్కడ మా బ్రహ్మనాయుడు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం రావాలని. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కూడా ఈయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్రహ్మానాయుడు గారు లావు కృష్ణదేవరాయలు ఇద్దరు అన్ని స్థలాలు అన్ని దోపిడీలు సబ్జాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం ఉండదు జాగ్రత్త, మనం ఉంటున్నాం. కదిలితే కొడుతున్నారు, కార్లు తగలబెడతారు, బైకులు తగలబెడతారు, అన్నీ ఇంక వాళ్ళ ఇష్టం. అందుకే మేము సైలెంట్గా ఉంటున్నాం. అదే. సో ఇప్పుడు గెలిచేది మాత్రం ఇక్కడ టీడీపీ, ఓవరాల్ కూడా టీడీపీ.
ఆ. ఇక పొలుగులు గుంటక పొలుగులు అని దంత చెక్కలని రైతు పైన వస్తుంటుంది. ఇవి అమ్మేవేనా? ఇంకా అయ్యా గడ్డి కోసుకునే కొడవళ్ళు, కొడవళ్ళు, అవి కూరగాయలు కోసుకోవటానికి కత్తిపేటలు. ఎట్లుంటది ఇక్కడ మాచర్ల ఊరు పరిస్థితులు? అంటే వ్యవసాయం బాగుందా అసలు? పొలాలు చుట్టుపక్కల పొలం ఉంటుంది కదా, ఆ, చుట్టుపక్కల వ్యవసాయం బాగానే ఉంటుంది. బాగానే అంతా చుట్టూ పల్లెటూర్లు కదా. అవును. నీళ్ళ పరిస్థితి మరి ఊర్లలోకి వెళ్ళా నిన్న, ఆ, నీళ్ళు లేవు సార్, నీళ్ళు తాగడానికి లేవు, నీళ్ళు రావట్లేదు ఇట్లా చెప్తున్నారు అందరూ. వర్షాలు లేవు గాయ. ఆ, ఇప్పుడు వర్షం ఉంటేనేగా నీళ్లు ఉండటానికి. అంతే. వర్షాలు లేవు ఏడు. ఉమ్, శ్రీశైలంలో నీళ్లు లేవు, సాగర్లో నీళ్లు లేవు. అదే. మరి ఈ ప్రాజెక్ట్ ఏదో కడతామని ఒక 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు కదా ఎమ్మెల్యే, మరి ఏమంటారు? ఏమంటారు, అది వాళ్ళెత్తాం. కట్టలేకపోయాడుగా పాపం. ఇప్పుడు పెద్దవాళ్ళ పని, అది మన పని కాదు. అదేలే. ఇప్పుడు మనమేందో కూలి పని చేసుకుంటున్నాము, ఏదో వాళ్ళకు ఒక ముద్ద తింటున్నాము. అదే. ఆ జగన్ గారు పెన్షన్ ఇస్తున్నాడు, ఉమ్, ఆ, ఏదో కాలం వెళ్ళబుచ్చుకోవటం, ఆ బియ్యం ఇస్తున్నారు, ఉమ్, ఏదో ఆయన పుణ్యాన ఉమ్. పెన్షన్ మరి మాత్రం. ఇప్పుడు ఇంకొక 10 రోజులు ఎలక్షన్ ఉంది కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మరి అంటే జగన్ పార్టీలోంచి ఇక్కడికి టీడీపీకి వచ్చారు కదా ఎంపీ కృష్ణదేవరాయలు. ఎవరు వచ్చినా ఏం చేసినా జనం తీర్పు మందేముంది. అదే. ఇప్పుడు ఆ జగన్ పుణ్యాన నెల నెలకు పింఛన్ ఇస్తున్నాడు, ఇస్తున్నారు. ఓకే. బియ్యం ఇస్తున్నాడు, ఉమ్, మరి అన్నీ ఇస్తున్నాడు. ఉమ్. అన్నీ తింటూనే ఉండారు జనము, అన్నీ బాగానే ఇస్తే ఉన్నాయి. సరిపోతుందా అంటే? ఆహా, అన్నీ బాగానే ఉండి ఇప్పుడు జరుగుతుంది. ఆ, ఇంకా రేపు జనము ఏం తీర్పిస్తారో మనం చెప్పేది కాదుగా. జనంగా అదేలే. ఒక్క ఊరు 2 ఊళ్ళు వేసి చేసేది కాదుగా. అంతే. అది ఏదో ఇప్పుడు వరకు ఆయన ఇస్తున్నాడు చేస్తున్నాడు అని జనం ఉండి తింటున్నారు చేస్తున్నారు, అయిపోయిందండి. ఎమ్మెల్యే ఎంపీ పనితీరు ఎట్టుంది మరి ఇక్కడ? అది మనకు తెలియదు. మాకు ఈ పనే సరిపోతుంటుంది. అంతేనా? మేము అవన్నీ మేము పట్టించుకోం. ఎందుకంటే ఏదైనా పని వచ్చిందంటే, రైతు పని వచ్చిందంటే, చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి కదా, ఆ రైతు పని వచ్చిందంటే అవి చేసుకోవటం, మాడిజా 400 300 సంపాదించుకోవటం, అంతే. ఇంకెళ్ళటము. అంతే. ఆ నెల రాగానే ఆ పింఛన్ ఎత్తుంటాడు, ఆ బియ్యం ఎత్తుంటాడు. ఉమ్. ఇంక ఈ